పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ ఎందుకు జరిగింది? 'ఎల్ఐకి' మూవీ 10 డేస్ కలెక్షన్స్ ఎంత? 'డికాయిడ్' మూవీ 10 డేస్ కలెక్షన్స్ ఎంత? అన్న విషయాల మీద ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పాలిటిక్స్‌లో అయితే 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు కదా! దానివల్ల అయితే ఆ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు చూపించిందని చెప్పాలి. దీనికొచ్చేసి సివియర్ బ్యాక్ పెయిన్ అంట. దానివల్ల అయితే సర్జరీ అయితే చేశారు. ఒక 10 డేస్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళొద్దు, రెస్ట్ తీసుకోవాలని అయితే డాక్టర్స్ అయితే చెప్పారంట. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏ పొలిటికల్ విషయంలో గాని 10 డేస్ తర్వాతే వస్తారంట. ఫ్యాన్స్ వచ్చేసి కంగారు పడాల్సిన పనేమీ లేదు. జస్ట్ స్మాల్ సర్జరీ చేశారంతే. కానీ ఫ్యాన్స్ అందరూ వచ్చేసి గుళ్ళో కొబ్బరికాయలు కొట్టేస్తున్నారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా త్వరగా క్యూర్ అవ్వాలి. తను మళ్ళీ జనంలోకైతే వచ్చి మళ్ళీ సేవ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. 'ఎల్లకి' మూవీ 10 డేస్ కలెక్షన్స్ చూసుకుంటే 60,00,00,000 అయితే కలెక్ట్ చేసింది మూవీ. 'ప్రదీప్ రంగనాథన్' గారు వచ్చేసి 10 డేస్‌లో వచ్చేసి 100,00,00,000 పైనే కలెక్ట్ చేసిన మూవీస్ అయితే ఉన్నాయి. కానీ 'ఎల్ఐకి' మూవీ వచ్చేసి బాగా డౌన్ అయిపోయిందని చెప్పాలి. మూవీ వచ్చేసి అంత ఏమీ లేదు. 2040లో స్టోరీ అయితే తీసుకున్నారు. మూవీ వచ్చేసి మొత్తానికి డల్ అయిపోయిందని చెప్పాలి. మూవీ వచ్చేసి యావరేజ్. ఎందుకంటే 'ఎల్ఐకి' మూవీ బాలేదసలు. 'డెకాయిడ్' మూవీ 10 డేస్ కలెక్షన్స్ చూసుకుంటే 55,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. 'అడ్మినిస్ట్రేషన్' మూవీ వచ్చేసి చాలా బావుంది. ఈ మూవీ వచ్చేసి ఇంకా కలెక్ట్ చేస్తుందేమో అనుకుంటున్నాను. ఆ స్టోరీ లైన్ వచ్చేసి తీసుకున్నారు. 'అడ్మినిస్ట్రేషన్' ఏ మూవీ తీసుకున్నా ఆ స్టోరీ అయితే చాలా బావుంటుంది. 'గూఢచారి' గాని ఇంకా చాలా మూవీసే ఉన్నాయి. ఇప్పుడొచ్చేసి 'గూఢచారి 2' మూవీ కూడా అయితే రాబోతుంది. 'డెకాయిడ్' మూవీ ఎవరన్నా చూడకపోతే థియేటర్‌లోకెళ్ళి చూడండి. నేనైతే చూసేసాను. ఎవరైనా చూడకపోతే చూడండి. మూవీ అయితే చాలా బావుంది. సబ్స్క్రైబ్ చేసుకో.